హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ బచ్చలమల్లి యాక్టెడ్ బై అల్లరి నరేష్ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఇప్పుడు టైం అరౌండ్ 1:25 అవుతుంది. సో పొద్దున్న 8ంటికి స్టార్ట్ చేశా. ఇవాళ మొత్తం 4 సినిమాలు ఒకటే రోజు అయిపోయి. 8ంటికి ముఫాసా, 11:15కి విడుదల 2, 4:30కి యూఐ, 10:10కి బచ్చలమల్లి. మొత్తం ఒక రోజులో అయిపోయినాయి. మీకు ఇది నైట్ రికార్డ్ చేస్తున్నా, మీకు మార్నింగ్ 8 o'clock అయితే అప్లోడ్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ ఇంకా బచ్చలమల్లి సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే డీసెంట్లీ గుడ్. అంటే కొన్ని పోర్షన్స్లో సినిమా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ అల్లరి నరేష్ గారి క్యారెక్టరైజేషన్ ఒకటి ఉంది, చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అసలు. స్టార్టింగ్ నుంచి కూడా అంటే యంగ్ ఏజ్ నుంచి చూపిస్తారు. సో ఆ క్యారెక్టరైజేషన్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. దాన్ని బిల్డ్ చేసిన విధానం కానీ, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసిన విధానం కానీ ఇనీషియల్గా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ సినిమాలో కొన్ని ఎక్స్ట్రాడినరీ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ లాస్ట్ 10 నిమిషాల్లో 2 ఎక్స్ట్రాడినరీ ఎలిమెంట్స్ అయితే వస్తాయి. అవి 2 వచ్చినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. అంటే చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. లాస్ట్ 10 నిమిషాలు సినిమా అయితే మాత్రం చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. కానీ సినిమాలో కొన్ని మైనస్లు ఉన్నాయి. అంటే సినిమా మధ్యలో కాసేపు బోర్ కొడుతుంటుంది. ఫస్ట్ హాఫ్ ఒక 2 సార్లు అలా అనిపిస్తుంది, మధ్య మధ్యలో బోర్ కొడుతున్న ఫీలింగ్ వస్తుంది. సెకండ్ హాఫ్ కూడా అలాగే అనిపిస్తుంది ఒకసారి. సో సినిమా ఏంటంటే మనకి మధ్య మధ్యలో బోర్ కొడుతూ అక్కడక్కడ కొన్ని సీన్లు బాగున్నట్టు అనిపిస్తూ, అల్లరి నరేష్ గారి యాక్టింగ్, ఆయన ప్రెజెన్స్ వల్ల అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వీటన్నిటి వల్ల ఆ సీన్స్ ఎలివేట్ అవుతాయి. మళ్ళీ ఆ తర్వాత సీన్కి వచ్చేసరికి నార్మల్గా ఫ్లాట్గానే అనిపిస్తూ ఉంటుంది. సో అది వచ్చిన ప్రాబ్లం అనమాట. బట్ క్లైమాక్స్కి వచ్చేసరికి మాత్రం ఆ 10 నిమిషాలు, ఆ 10-15 నిమిషాలు అయితే మాత్రం డెఫినెట్గా కథని చాలా బాగా ముందుకు తీసుకెళ్తాయి, మంచిగా చేంజ్ చేస్తాయి కథని. అండ్ చాలా ఎమోషనల్గా అనిపిస్తాయి. అండ్ 2 అన్ఎక్స్పెక్టెడ్ పాయింట్స్ అయితే ఉంటాయి. సో మొత్తం అంతా కూడా అసలు 2 కూడా అనిపిస్తుంది ఆ 10 నిమిషాలు. అంటే ఆ క్యారెక్టరైజేషన్ ఏదైతే అంత సాలిడ్గా రాసుకున్నారో ఆ క్యారెక్టరైజేషన్కి ఎక్కడ కూడా ప్రాపర్ జస్టిఫికేషన్ జరిగిన ఫీలింగ్ రాదు. బట్ ఆ 10 నిమిషాల్లో మాత్రం పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ జరిగిన ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. సో అక్కడ చాలా బాగా అనిపిస్తుంది. బట్ అదే చెప్తున్నాను కదా, సినిమా మధ్యలో చాలా చోట్ల బోర్ కొడుతుంటుంది. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే రెగ్యులర్ కమర్షియల్ ట్రాక్లోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఇనీషియల్గా బిల్డ్ అయిన సెటప్ వేరు, తర్వాత లవ్ ట్రాక్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మళ్ళీ ఇంకా రెగ్యులర్ కమర్షియల్ జోన్లోకి వెళ్ళిపోతుంది. సో అది వచ్చిన ప్రాబ్లం. సో అక్కడ ఏంటంటే అంత ఎక్సైట్మెంట్ ఇవ్వదు. ఆ క్యారెక్టరైజేషన్ కూడా అక్కడ కొద్దిసేపు కనుమరుగైపోయిన ఫీలింగే ఉంటుంది, మళ్ళీ అలా వచ్చి వెళ్ళిపోతుంటుంది అంతే. సో అది కూడా కొంచెం డల్ చేసిందని చెప్పొచ్చు సినిమాని. సో ఒక పర్ఫెక్ట్ ఫ్లోలో వెళ్ళుంటే నిజంగా చాలా ఎక్స్ట్రాడినరీ సినిమా అవ్వగలిగే స్కోప్ ఉంది. అండ్ అల్లరి నరేష్ గారు బేసిక్గా నెక్స్ట్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆయన అయితే. సో దానివల్ల ప్రతి సీను ఆయన యాక్టింగ్ పరంగా ఎలివేట్ అవుతూ ఉంటుంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. స్టార్టింగ్లో యంగ్ క్యారెక్టర్ వేరే రోషన్ చేసినప్పటికీ కూడా, బట్ ఆ తర్వాత ఎప్పుడైతే అల్లరి నరేష్ గారు కనబడతారో అప్పటి నుంచి కూడా ప్రతి సీన్లోని కూడా ఆయన యాక్టింగ్ కనబడుతూ ఉంటుంది. అంటే ఆయన కనబడరు, మనకి మళ్ళీ కనబడతారు. సో అంత ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ ఉంటుంది అయింది. ఆ లుక్స్ కానీ ఇవన్నీ కూడా అసలు పర్ఫెక్ట్ అసలు. కాకపోతే అదే అంటున్నాను కదా, ప్రాబ్లం ఏంటంటే ఆ స్క్రీన్ ప్లే అనేది కొంచెం మధ్య మధ్యలో బ్రేకులు పడ్డాయి దానికి, అది వచ్చిన ప్రాబ్లం. ఒకవేళ అది కనుక లేకపోయి ఉంటే డెఫినెట్గా 2 గుడ్ మూవీ అయ్యేది. బట్ ఇప్పటికీ కూడా డీసెంట్లీ గుడ్ మూవీ అన్నట్టు అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ దట్ 10 మినిట్స్ 15 మినిట్స్ క్లైమాక్స్ పోర్షన్ ఏదైతే ఉందో అది చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో అది సిచ్యువేషన్. బట్ కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి. బట్ ఇంకా అంటే అల్లరి నరేష్ గారికి అంటే ఆయన చేసిన కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కొంచెం బెటర్ స్క్రీన్ ప్లే పడచ్చు కదా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. అదే అనమాట సిచ్యువేషన్. ఎందుకంటే మనం ఆయనకు ఒక పెద్ద సక్సెస్ రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే అల్లరి నరేష్ గారు డెఫినెట్గా చాలా పాజిటివిటీ ఉన్న పర్సన్ కదా. సో ఎక్స్పెక్ట్ చేస్తాం మనం అందరం కూడా. బట్ అది అన్ఫార్చునేట్లీ ఇట్లా అయ్యింది. అది బాగానే ఉంది, బట్ మరీ అంత బాగాలేదు.
అది పాయింట్. అండ్ ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే అందరూ చాలా బాగా చేశారు. హీరో కావచ్చు, రావు రమేష్ గారు కావచ్చు, అండ్ హీరోయిన్ కావచ్చు, ఇంకా సపోర్టింగ్ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. హరితేజ గారు, ప్రవీణ్, మదర్ క్యారెక్టర్, మొత్తం అందరూ కూడా అసలు వాళ్ళకి ఇచ్చిన రోల్స్ మేరకు అయితే మాత్రం ది బెస్ట్ ఇచ్చారని చెప్పొచ్చు వాళ్ళైతే. సో ఆర్టిస్టుల సైడ్ నుంచి అయితే మాత్రం ఎక్కడా కూడా ప్రాబ్లం అయితే లేదు. ప్రతి క్యారెక్టర్ కూడా ఎంతో కొంత ఇంపార్టెన్స్ని కలిగి ఉన్నది. ఆఖరికి వాళ్ళ నాన్న క్యారెక్టర్ది కూడా, వాళ్ళ నాన్న క్యారెక్టర్ కూడా కొన్ని కొన్ని చోట్ల ఎమోషనల్గా అనిపిస్తుంది. అండ్ ఆ విషయంలో హీరో సైడ్ ఉన్న పాయింట్ ఏదైతే ఉందో అది హీరో క్యారెక్టరైజేషన్ చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది. బట్ దాన్ని అదే అంటున్నాను, ఒక మంచి సిచ్యువేషన్ క్రియేట్ చేసుకొని దాన్ని అబ్రప్ట్గా ఎండ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. సో అది వచ్చిన ప్రాబ్లం అనమాట. అంటే దాన్ని వాళ్ళు తీసుకెళ్లాలనుకున్నదే అలాగా సినిమాని, అది అర్థమవుతుంది. కానీ ఎందుకో ఇంకొంచెం బెటర్గా ఉండుంటే బాగున్నాయేమో, ఇంకేదో మిస్ అయింది, ఎక్కడో ఏదో కట్ అయిపోతూ వచ్చింది, ఆ ఫ్లో అనేది మిస్ అయింది అన్నట్టయితే అనిపిస్తుంది అనమాట. సో అది సిచ్యువేషన్. సో దానివల్ల ఏంటంటే ఓవరాల్గా పర్లేదు అనిపిస్తుంది. బట్ ఆర్టిస్టులు అయితే మాత్రం మొత్తం అందరూ కూడా 100% బెస్ట్ ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ ఇక డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే డైరెక్షన్ బాగానే హ్యాండిల్ చేశారు చాలా వరకు. బట్ కొన్ని కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే అయితే మాత్రం కొంచెం సైడ్ ట్రాక్ అయింది. అది వచ్చిన ప్రాబ్లం. అంటే ఆ రెగ్యులర్ జోన్లోకి వెళ్ళిపోయింది. అలా కాకుండా ఏదైనా డిఫరెంట్గా ఉండుంటే బాగున్నాయేమో. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రైల్వే స్టేషన్ సీనే తీసుకుందాం. ఆ రైల్వే స్టేషన్ సీన్లో ట్రైన్ ఎక్కకుండా ఉండిపోయిన పర్సన్ ట్రైన్ ఎక్కేయాల్సింది. అంటే అక్కడే బాగుంటుంది అది, అలా ఎక్కేస్తేనే బాగుంటుంది ఆగిపోతే కంటే. సో అది అట్లా అలా కొన్ని కొన్ని బ్లాక్స్ ఉంటాయి, అలా అనిపించింది అనమాట ఆ టైంకి. సో అది సిచ్యువేషన్. బట్ మెజారిటీ ఆఫ్ ద మూవీ డైరెక్షన్ అయితే బాగానే హ్యాండిల్ చేశారు. స్క్రీన్ ప్లే ఒక్క చోట కొంచెం మిస్ఫైర్ అయింది అంతే, కొన్ని కొన్ని చోట్ల, అది పాయింట్. అండ్ ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వచ్చినట్టయితే సాంగ్స్ పర్లేదు, బాగానే ఉన్నాయి. అండ్ బీజిఎం కూడా బాగానే అనిపిస్తుంది. సాంగ్స్ అండ్ బీజిఎం అయితే గుడ్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా మూవీ అయితే డీసెంట్లీ గుడ్, బట్ కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి. ఎస్పెషల్లీ లాస్ట్ 10 minutes అయితే మాత్రం చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. సో సోది లేకుండా ఒక్క ముక్కలో ఈ బచ్చల మళ్ళీ సినిమా గురించి చెప్పాలి అంటే, మళ్ళీ కోసం మళ్ళీ మళ్ళీ చూడొచ్చా అంటే లేదు, జస్ట్ వన్ టైం వాచబుల్ అన్నట్టు ఉంటుంది అనమాట. అది కూడా కొన్ని కొన్ని చోట్ల బోర్ కొట్టిస్తుంది. సో అది వచ్చిన ప్రాబ్లం. బట్ లాస్ట్ 10 నిమిషాలు అయితే మాత్రం డెఫినెట్గా చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది, అది మ్యాటర్. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫాదర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం, ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా. బాబా మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. నాకు తెలిసి రేపు ఇంకా RRR డాక్యుమెంటరీ చూడలేకపోవచ్చు నేను. ఇంకా ఇప్పటికే కష్టంగా ఉంది పరిస్థితి, కళ్ళు ఇప్పటికే లాగేసాయి మొత్తం. పైగా ఇంకోటి ఏంటంటే వర్షంలో తడవడమే అయిపోయింది మొత్తం అంతా కూడా. పొద్దున్న సినిమా అంతే, మధ్యాహ్నం అంతే, సాయంత్రం అంతే, రాత్రి అంతే, వెళ్ళడం తడవడం రావడం, వెళ్ళడం తడవడం రావడం అలాగే అయిపోయింది. సో ఇంకా కష్టమే లేండి, ఇంకా రాలేకపోవచ్చు, అంటే చూడలేకపోవచ్చు ఇంకా అది. సో ఇంకా RRR డాక్యుమెంటరీ మీద అయితే వీడియో చేయను. బట్ ఇంకా ఈ 4 సినిమాల విషయానికి వచ్చినట్టయితే ఆర్డర్ చెప్పమంటే నన్ను అడిగితే ఫస్ట్ సినిమా అయితే ఇక దేన్ని చెప్పలేములేండి. ఎందుకంటే ముఫాసా అనేది కంప్లీట్గా వేరే జోన్ సినిమా. అది యానిమల్ సెక్షన్ అండ్ మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్ కోసం చూస్తే చూడాలి చూసేటోళ్ళు. రెండోది విడుదల పార్టు, అదేమో రా అండ్ రస్టిక్ సినిమా. అదేమో అణిచివేత, ఎదుర్కోవడం వీటి కోసం ఉంటుంది. తర్వాత యుఐ ఏమో అది కంప్లీట్గా అదో లోకం సినిమా, అది కంప్లీట్ డిఫరెంట్ సినిమా అది. ఇప్పుడు ఇదేమో యూనో ఒక క్యారెక్టరైజేషన్ ఓరియంటెడ్ సినిమా ఇది, లైక్ ఇప్పుడు అర్జున్ రెడ్డి సంథింగ్ అట్లా అనమాట. సో అదే అన్న, 4 రకాల సినిమాలు. సో మీరు ఏ జోనర్ లవర్సో చూసుకొని ఇంకా దాన్ని బట్టి వెళ్ళండి అంతే, ఇంకా అది మ్యాటర్. ఇంకా సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నో మీట్ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. నిద్ర వచ్చేస్తుంది, అందువల్ల సరిగ్గా మాట్లాడలేకపోతూ ఉండొచ్చు, ఏమనుకోవద్దు. బాయ్ బాయ్.